1. ప్రభువునందు ప్రియమైన వారందరికీ వందనాలు. నిన్నటి క్లాస్లో లంచం దేశాన్ని ఎలా పాడు చేస్తుందో నేర్చుకున్నాం. ఈరోజు అక్రమంగా సంపాదించిన ధనం మన జీవితాలను ఎలా అతలాకుతలం చేస్తుందో మరియు దేవుడు మన నుండి ఎలాంటి మార్పును కోరుకుంటున్నారో బైబిల్ నుండి తెలుసుకుందాం. 2. జక్కయ్య సాక్ష్యం, మారుమనస్సు మరియు పరిహారం. లూకా 19:1-10. బైబిల్లో జక్కయ్య ఒక సుంకరి, అంటే పన్నులు వసూలు చేసే అధికారి. అతను అన్యాయంగా ప్రజల దగ్గర లంచాలు తీసుకుని ధనవంతుడయ్యాడు. కాని యేసుప్రభువు అతని ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్యలో గొప్ప మార్పు వచ్చింది. వాక్యం: ప్రభువా, ఇదిగో నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనైనను తీసుకొనిన ఎడల దానికి 4 అంతలు మరల చెల్లింతునని చెప్పెను. లూకా 19:8. వివరణ: నిజమైన మారుమనస్సు అంటే కేవలం పాపం ఒప్పుకోవడం కాదు, అన్యాయంగా సంపాదించిన దానిని విడిచిపెట్టడం మరియు వీలైతే బాధితులకు పరిహారం చెల్లించడం. అప్పుడే ఆ ఇంటికి రక్షణ వస్తుంది. 3. అన్యాయపు ధనం, శాపాన్ని మోసుకొచ్చే సంపద. సామెతలు 10:2. లోకంలో చాలామంది అక్రమంగా కోట్లు గడిస్తే మేలు అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందో చూడండి. వాక్యం: భక్తిహీనులు కూడబెట్టిన ధనము వారికి లాభకారి కాదు, నీతి మరణము నుండి తప్పించును. సామెతలు 10:2. వివరణ: లంచాల ద్వారా లేదా వడ్డీల ద్వారా సంపాదించిన ధనం కష్టకాలంలో మనల్ని కాపాడలేదు. అది మన ఇంట్లో ఉంటే, అది నెమ్మదిని దూరం చేస్తుంది. కేవలం నీతిగా సంపాదించినది మాత్రమే మనల్ని దీవిస్తుంది. 4. దేవుని శిక్ష, అన్యాయపు లాభం పొందువారికి హెచ్చరిక. హబక్కూకు 2:9. ఇతరులను ఇబ్బంది పెట్టి తమ గూడును, ఇంటిని హెచ్చించుకునే వారి గురించి దేవుడు భయంకరమైన హెచ్చరిక ఇస్తున్నారు. వాక్యం: కీడు తగలకుండా ఎత్తున తన గూడు కట్టుకొనవలెనని తన ఇంటివారికి అన్యాయపు లాభము సంపాదించుకొనువానికి శ్రమ. హబక్కూకు 2:9. వివరణ: నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం ఆస్తిపరులుగా ఉండాలి అని లంచాలు తీసుకుని ఆస్తిని పెంచేవారికి శ్రమ కలుగుతుందని బైబిల్ చెబుతోంది. ఆ అన్యాయపు లాభం ఆ ఇంటి పునాదులనే కదిలిస్తుంది. ముగింపు సందేశం: స్నేహితులారా, జక్కయ్య వలె మన జీవితాల్లో మార్పు రావాలి. అన్యాయపు ధనాన్ని ఆశించకండి. తక్కువ సంపాదన అయినా సరే, అది నీతిగా ఉంటే దేవుని దీవెన మీ మీద ఉంటుంది. లంచం ఇస్తున్నా లేదా తీసుకుంటున్నా ఇప్పుడే దేవుని దగ్గర క్షమాపణ అడగండి. ప్రార్థన: పరలోకపు తండ్రి, జక్కయ్యలో కలిగిన మార్పు మాలో కూడా దయచేయండి. అన్యాయపు ధనం మీద మాకు ఆశ లేకుండా చేయండి. నీతిగా, నిజాయితీగా జీవిస్తూ మీ దీవెనలు పొందుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మా చేతులను పవిత్రంగా ఉంచమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజు మనం జక్కయ్య జీవితం నుండి నేర్చుకున్నాం. రేపటి 3వ రోజు క్లాస్లో, పాత నిబంధనలో లంచం వల్ల ఒక గొప్ప సామ్రాజ్యం ఎలా పతనమైందో మరిన్ని వాక్యాలతో చూద్దాం. అంతవరకు దేవుని కృప మీకు తోడై ఉండునుగాక.